మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీల కంటే ఇది ఒక 1000 రెట్ల అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోయేటువంటి రెమెడీ. ఇది మరేదో కాదు, నల్ల ఉమ్మెంతకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం. ఇది ఎవరైతే చేసుకుంటారో వారి జీవితంలో డబ్బు సమస్య, ఎదుటి వ్యక్తి మమ్మల్ని పదే పదే ఓ మాట అంటున్నాడు అన్న నరఘోష, చెడు ప్రయోగాలు చేసిన, డబ్బు మన వద్ద నిలకడగా ఉండటం లేదు అన్న, మనకెవరో డబ్బు ఇచ్చేది ఉంది తిరిగి రావాలి అని అనుకున్నా, అదేవిధంగా ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి తరుణంలో, అదేవిధంగా వివాహంలో కొంత గొడవలు జరుగుతున్నాయి అనుకున్నా, లేదా కొన్ని రోజులు కలిసి ఉన్నాం మళ్ళీ విడిపోయాం మళ్ళీ కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వారి కోసం, అదేవిధంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేసి వేరే వాళ్ళని వివాహం చేసుకున్నటువంటి వారు కానీ, భార్య ఉండగా మరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భార్య బాధపడుతూ ఉండేటువంటి సందర్భాలలో కావచ్చును, భర్త చెడు వ్యసనాల బారిన పడేటువంటి సందర్భాలలో భార్య ఎంతో బాధపడేటువంటి సందర్భం కావచ్చును, అదేవిధంగా భార్యయే కొంత ఈగో ఫీలింగ్తో ఉంటుంది, గురువుగారు చెప్పిన మాట వినడం లేదు అని అనుకునేటువంటి తరుణం కానీ, మరి భార్య తప్పు చేస్తుందని భర్త బాధపడేటువంటి తరుణంలో కానీ, ఎలాంటి సందర్భంలో కానీ వశీకరణకు మించినటువంటి విధంగా అత్యంత పవర్ఫుల్గా అత్యంత అద్భుతంగా ఉపయోగపడేటువంటిది. వెనుకటి ఎవరు ఈ మాట నమ్మితే వారికి సంతోషకరమైనటువంటి విషయాలు ఉంటవి, నమ్మని వారికి వారి కర్మ అని అనుకోవడం తప్ప మరొకట్లేదు. ఎందుకు అంటే ఇది అంతటి అద్భుతమైనటువంటి ఔషధం. వెనుకటి కాలంలో నిజంగా తాంత్రిక పరిహారాలు ఎన్నో కూడా మన ఇండ్లల్లో కానీ లేదా మన పెద్దలు కొన్ని చేస్తారు కానీ మనకు చెప్పరు. ఇప్పుడు మొన్నటి వరకు నల్ల నిమ్మకాయలు మనం సేల్ చేసాం, అద్భుతంగా సేల్ అంటే చాలామందికి ఇవ్వడం జరిగింది, వ్యాపారం పెద్ద పెద్ద వ్యాపారస్తులకు. అది ఎంతో అత్యంత అద్భుతంగా కూడా వారికి ఉపయోగపడినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా ధూపము ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్కరు వాడినటువంటి వారు చాలా అద్భుతంగా మా బిజినెస్ ఉంది అని కాదు, మా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అని అనుకునేటువంటి తరుణంలో కానీ ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. అదేవిధంగా మరి ఈ నల్ల ఉమ్మెంతకు సంబంధించినటువంటి, అసలు ఉమ్మెంత అంటేనే కొంతమేర అది విషమే అయినప్పటికీ కూడా నల్ల ఉమ్మెంతకు సంబంధించినటువంటి ఒక వేరును కనుక సేకరించుకుంటారో, మరి మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటారా మీ ఇష్టం. నల్ల ఉమ్మెంత యొక్క వేరును ఒక రాగి తాయెత్తులో బంధించి దానిని కనుక మీరు కొంత తాంత్రికంగా, నేను ఎవరైతే తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి నేను పర్సనల్గా ఒక మంత్రం ఇస్తాను, వారు ఆ యొక్క మంత్రాన్ని సుమారుగా 11 రోజులు ఉచ్చరించి అష్టదిగ్బంధన చేసి ఎవరికైతే కడతారో వారు వశీకరణ అవుతారు. అదేవిధంగా ఎవరికైతే ఇక్కడ డబ్బు సమస్య ఉందో వారికి సమస్యల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. నల్ల ఉమ్మెంత చెట్టును మీరే దొరకబట్టుకోండి, ఎందుకంటే నేను ఇస్తాను అని నేను చెప్పట్లేదు, ఏది చెప్పట్లేదు. నల్ల ఉమ్మెంతకు సంబంధించినటువంటి ఆ యొక్క వేర్లను కానీ అది ఏదైతే ఉన్నదో మీరు దానిని సేకరించుకోండి, లేదా తెప్పించి ఇవ్వమంటే ఇచ్చే ప్రయత్నము చేస్తా. ఇది ఎంతో అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటిది. మరి దానిని ఎవరైతే మీ ఇంటి ఆవరణలో పెట్టుకుంటారో, ఇంట్లో కుజదోషాలు ఉన్నా కానీ, ఎలాంటి సర్పదోషాలు ఉన్నా కానీ, అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, చెడు దృష్టి ఉంది అని అనుకునేటువంటి వారికి అత్యంత శుభంగా మారేటువంటి యొక్క నల్ల ఉమ్మెంత చెట్టును యొక్క వృక్షము ఎక్కడ కనబడినా కూడా దాన్ని కళ్ళకు అద్దుకొని చక్కగా కూడా
ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి విజయాన్ని పొందే ప్రయత్నం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.